వెల్కమ్ టు ఫైడే మీడియా. కమ్యూనిస్ట్ లెజెండరీ నేత, దిగ్గజ నేత అయినటువంటి సీతారాం యేచూరి గారు పరమపదించడం అయితే మనం చూస్తున్నాం, వార్తల్లో చూస్తున్నాం. దీనికి సంబంధించి ఏంటంటే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధానమైన అంటే రాజకీయంగా ప్రముఖ స్థానంలో ఉన్నటువంటి అందరూ కూడా ఆయన పార్థివ దేహాన్ని సందర్శించడం, నివాళులు అర్పించడం, తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం, ఈ కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు. ఈ సీతారాం యేచూరి గారికి సంబంధించి అంతిమయాత్ర కూడా ఈ రోజు పూర్తయినట్టుగా మనం వార్తల్లో చూస్తున్నాం. మన రాష్ట్రం నుంచి చంద్రబాబు నాయుడు గారు అటెండ్ అయ్యారు, తర్వాత ఇంకా కొంతమంది వేరే వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు అటెండ్ అయ్యారు, అందరూ అటెండ్ అయ్యారు. కానీ పవన్ కళ్యాణ్ గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ అవ్వలేదు. మరి దానికి రీజన్స్ ఏంటనేది మనకు తెలియదు. కానీ దీనికి సంబంధించి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పేది ఏంటంటే, నేను పేదల ప్రభుత్వం మాది, అంటే గతంలో ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు చెప్పే మాటలు ఏంటంటే, మాది పేదల ప్రభుత్వం, మా పార్టీ పేదల కోసమే పుట్టింది, పేదల కోసమే నేను బతుకుతున్నాను అన్నట్టుగా ఆయన ప్రసంగాలు సాగుతూ ఉంటాయి. ఇప్పుడు అసలు సీతారాం యేచూరి గారు కనుక బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మనం ఆయన కుటుంబం కానీ ఆయనకు సంబంధించి కానీ ఒకసారి మనం చెక్ చేస్తే చాలా స్థితిమంతులు అనమాట. ఆయన కాకినాడ వాసి, మన ఆంధ్రప్రదేశ్ అంటే మన తెలుగు కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి. ఆయన కాకినాడ వాసి. ఆయన బ్యాక్గ్రౌండ్ చెక్ చేసినట్లయితే జనరల్గా మనం సిపిఎం, సిపిఐ పార్టీల్లో లీడర్లుగా ఎదిగారన్నా లీడర్లుగా ఉన్నారంటే మనం జనరల్గా ఏమనుకుంటామంటే వాళ్ళు ఎక్కువగా అణగారిన వర్గాల నుంచి వచ్చారు, లేకపోతే దాష్టీకాలు, లేకపోతే ఈ పెత్తందారుల అణిచివేతల కారణంగా వీళ్ళు ఈ పార్టీలో మొగ్గు చూపారని మనం భావిస్తాం. కానీ ఈ సీతారాం యేచూరి గారి బ్యాక్గ్రౌండ్ కనుక మనం చూసినట్లయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా స్థితిమంతులు, ఉన్నత స్థానాల్లో ఉన్నత ఉద్యోగాలు చేసినటువంటి వాళ్ళు, డాక్టర్లు, తర్వాత ఐఏఎస్ ఆఫీసర్లు. అసలు వాళ్ళ చరిత్ర చూస్తుంటే, వాళ్ళ కుటుంబ చరిత్ర చూస్తుంటే ఇలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చి ఈయన ఈ కమ్యూనిస్ట్ భావజాలంతో ఎలా పెరిగాడు, ఈ కమ్యూనిస్ట్ భావజాలం వైపు ఎలా ఆకర్షితుడయ్యాడు అని చెప్పి మనకి చాలా పెద్ద డౌట్ వస్తుంది అనమాట వాళ్ళ కుటుంబ బ్యాక్గ్రౌండ్ కనుక చూసినట్లయితే. ఇట్లా ఆయన జీవితం మొత్తం పేదవాళ్ళ కోసం అర్పించి, పేదవాళ్ళ కోసం పోరాడి ఆయన కమ్యూనిస్ట్ పార్టీలోనే ఆయన మరణించడం అయితే జరిగింది. ఇప్పుడు మరి ఇదే భావజాలంతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఆ సీతారాం యేచూరి గారిని పరామర్శించడం కోసం కానీ, లేదా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం కానీ, లేదా ఆయన పార్థివ దేహాన్ని సందర్శించడం కానీ ఇలాంటి కార్యక్రమాలు ఏమీ చేయలేదు. అదొకటి. ఇంకో యాంగిల్లో చూసుకుంటే ఈ జైల్లో ఉన్నటువంటి ఖైదీలను కలవటం, ఈ జైల్లో ఉన్నటువంటి ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి అరెస్ట్ అయిన వాళ్ళందరినీ జైల్లో వెళ్ళి కలవటం, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. అంటే గతంలో పిన్నెల రామకృష్ణారెడ్డిని జైల్లో కలిశారు, నిన్నగాక మన నందిగం సురేష్ని వచ్చి జైల్లో కలిశారు. మరి ఎంత ఖాళీ ఉన్న ఆయనకి, జైలుకు వచ్చి ఖైదీలను కలిసే అంత ఖాళీ ఉన్న ఆయనకి మరి సీతారాం యేచూరి గారిని కలవడానికి మరి ఆయనకు టైం దొరకలేదా, అంత షెడ్యూల్ అంత బిజీగా ఉందనేది నాకు అర్థం అవ్వలేదు. ఒకసారి ఇప్పుడు సీతారాం యేచూరి గారిని పవన్ కళ్యాణ్ గారు, ఆయన పార్థివ దేహాన్ని పవన్ కళ్యాణ్ గారు కలవలేదు. కాకపోతే నేను పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నాను డౌట్ అయితే మీకు రావచ్చు. ఒక వీడియో ప్లే చేస్తాను, చూడండి. మనవాడు తెలుగువాడు అని చెప్పడానికి కూడా నేను ఒకసారి గర్వపడతాను. కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐఎం జనరల్ సెక్రటరీ గారు సీతారాం యేచూరి అన్న ఇప్పుడే వచ్చాడు. అన్నకు మైక్ ఇస్తాను, దాని తర్వాత నేను మళ్ళీ కొనసాగిస్తాను. జగన్ గారు ఇక్కడ వేదిక మీద ఉన్నారు, అందరికీ నా నమస్కారాలు. మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అందరూ కార్యకర్తలు, మీ అందరికీ నా హార్దికమైన నమస్కారాలు. నేను ఒకటే విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. క్షమించాలి, కొంచెం లేట్ గా వచ్చాము. పార్లమెంట్ లో మీ అందరికీ తెలుసు ఏ రకంగా గందరగోళాలు జరుగుతున్నాయో, దానివల్ల కొంచెం లేట్ అయింది. కానీ ఇక్కడ మీరు రైజ్ చేస్తున్న డిమాండ్స్ తో పాటు, వైఎస్ఆర్ కాంగ్రెస్ రైజ్ చేస్తున్న డిమాండ్స్ తో పాటు, మార్క్సిస్ట్ పార్టీ తరఫు నుంచి, వ్యక్తిగతంగా నా తరఫు నుంచి ఆ డిమాండ్స్ ని ఏకీభవిస్తూ వారికి పూర్తిగా సమర్థన ఇవ్వడానికి. ఈ వీడియో చూశారు కదా, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి, ఈయన సీతారాం యేచూరి గారితో గతంలో మంచి సంబంధాలు ఉన్నాయి ఈయనకి. ఎందుకంటే వీళ్ళు గతంలో అధికారంలో రాకముందు ఢిల్లీలో మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఒక ధర్నా కార్యక్రమం చేసినప్పుడు ఈ సీతారాం యేచూరి గారు వచ్చి వీళ్ళకి సంఘీభావం తెలపడం జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డి పక్కన మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాము ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నినాదాలకి, తర్వాత వీళ్ళు ప్రభుత్వానికి విధిస్తున్నటువంటి డిమాండ్లకు కూడా మా పూర్తి సహకారం ఉంటుంది అని చెప్పి సంపూర్ణ మద్దతుని ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేశాడు. అంటే ఈయన ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈయనకి మంచి సంబంధాలు ఉండేవి గతంలో. మరి తర్వాత ఏమైందో తెలియదు, ఏదన్నా డిఫరెన్సెస్ వచ్చినాయో మనకు తెలియదు. కానీ
ఈయన సీతారాం యేచూరి గారికి సంబంధించిన మరణ వార్త విన్న తర్వాత మరి ఈయన వెళ్ళి ఆయన సందర్శించడం కానీ దానికి సంబంధించినటువంటి ఎటువంటి వార్త ఇప్పటివరకు అయితే బయటకు రాలేదు. దీన్ని బట్టి చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి భావజాలం వేరు, బయటికి చెప్పేది ఒకటి, ఇన్నర్గా లోపల ఉండే ఆయన భావజాలం వేరు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. అట్లాగే చూసుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 300 మంది సలహాదారులు ఉన్నారు. కనీసం రాజకీయంగా అయినా ఇది నష్టం జరుగుతుంది కదా. ఇప్పుడు ఆయన చనిపోయారు, అంత పెద్ద నేత, లెజెండరీ నేత. ఇప్పుడు మరి సలహాదారులందరూ ఆయనకి సలహా ఇచ్చి కనీసం ఆయనకి ఆ భావం కలగకపోయినా కూడా రాజకీయంగా ఇది మనకు నష్టం జరుగుద్ది, మనకు ఖచ్చితంగా మీరు అటెండ్ అవ్వాలి, వెళ్ళి మీరు పరామర్శించి రావాలని చెప్పని వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆయనకు నివాళులు అర్పించాలి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించాలి అనే సలహా ఇచ్చి కనీసం దానికి పంపించాలి కదా. దీన్ని ఈ జైలుకి వెళ్ళి ఖైదీలను కలవడానికి మాత్రం పొలవమంట బయలుదేరుతున్నట్టు పొలవమంట పంపిస్తున్నారు. మరి ఎంత ముఖ్యమైన కార్యక్రమం, పైగా ఆ నేత మన తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తి. పోనీ కమ్యూనిస్టు పార్టీలో చాలా రాష్ట్రాల నుంచి దేశ స్థాయిలో చాలామంది లీడర్లు ఉంటారు, వాళ్ళ ఎవరికైనా ఏదైనా జరిగితే పోనీ అది ఈయన లైట్ తీసుకున్నట్టు అనుకోవచ్చు. ఈయన తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తే కదా, మరి ఖచ్చితంగా ఈయన కలిసి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. మరి పేదవాళ్ళ కోసమే నేను పుట్టాను, పేదవాళ్ళ కోసమే నేను పనిచేస్తున్నాను, నా పార్టీ పేదవాళ్ళ కోసమే పనిచేస్తుందని అని ప్రకటనలు చేస్తూ ఉంటాడు. మరి అలాంటి భావజాలాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాడు. మరి అలాంటిది పేదల పార్టీగా చెప్పుకునే కమ్యూనిస్ట్ పార్టీ ప్రముఖ నాయకుడు అస్తమయం చెందితే ఆయన పరామర్శించడానికి వెళ్ళకపోవడం అనేది ఇది మనం శోచనీయం.